హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. 6th క్లాస్ జనరల్ సైన్స్ 10th లెసన్ అయస్కాంతాలతో సరదాలు. ఈ పాఠం నేర్చుకుందాం. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. అయస్కాంతాలు ఎలా కనుగొనబడ్డాయి? పురాతన గ్రీసులో మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడట. అతని దగ్గర ఉన్న కర్రకు ఒక చివరన చిన్న ఇనుప ముక్క అమర్చబడి ఉంది. ఒకరోజు తన కర్రను పర్వతం మీద ఉన్న ఒక రాతిపై నుండి తీయడానికి గట్టిగా లాగవలసి రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ రాయి కర్రని ఆకర్షిస్తున్నట్లు అనిపించింది. ఆ రాయి సహజ అయస్కాంతం. ఈ విధంగా సహజ అయస్కాంతాలు కనుగొనబడ్డాయని చెబుతారు. బహుశా ఆ గొర్రెల కాపరి పేరు మీద కావచ్చు. అలాంటి రాళ్లకు మ్యాగ్నెటైట్ అనే పేరు పెట్టారు. మ్యాగ్నెటైట్ ఇనుమును కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మ్యాగ్నెటైట్ కనుగొనబడిందని కొంతమంది ప్రజలు నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని రాళ్లకు ఇనుము ముక్కలను ఆకర్షించే గుణం ఉందని ప్రజలు ఇప్పుడు కనుగొన్నారు. ఇనుప ముక్కల నుండి తయారు చేసిన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఉదాహరణ: దండాయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, స్తూపాకార అయస్కాంతం. ఒక కాగితపు కప్పులో అయస్కాంతం ఉంచి దానిని క్లాంప్ సహాయంతో ఒక స్టాండ్కి బిగించండి. ఇనుముతో చేయబడిన క్లిప్పుకు ఒక దారాన్ని కట్టండి. దారం యొక్క ఇంకొక కొనను స్టాండ్ యొక్క అడుగు భాగానికి కట్టండి. క్లిప్పు గాలిలో ఎటువంటి ఆధారం లేకుండా గాలిపటంలా పైకి తేలుతుంది. అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణ: ఇనుము, నికెల్ మరియు కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్: ప్లాస్టిక్. దండాయస్కాంతం యొక్క రెండు చివరలకు దగ్గరగా ఉన్న ప్రాంతం వైపు ఇనుపరంజను ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. అయస్కాంత ధ్రువాలు చివరి భాగాలలో ఉంటాయి. దిశలను కనుగొనడం. అయస్కాంతాలు పురాతన కాలం నుండి ప్రజలకు తెలుసు. అయస్కాంతాల యొక్క అనేక లక్షణాలు కూడా వారికి తెలుసు. చైనాలోని హోయాంగ్-టీ అనే చక్రవర్తి వద్ద గల ఒక రథంపై ఏ దిశలోనైనా తిరగగలిగే ఒక స్త్రీ విగ్రహం కలిగి ఉంటుందని చెబుతారు. ఆ విగ్రహం దారి చూపుతున్నట్లుగా చాచిన చేయి కలిగి ఉంటుంది. విగ్రహానికి ఒక ఆసక్తికరమైన లక్షణం ఉంది. దాని చాచిన చేయి ఎల్లప్పుడూ దక్షిణ వైపు చూపుతూ నిశ్చల స్థితిలో ఉంటుంది. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉత్తర దక్షిణ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన లేదా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అంటారు. దక్షిణం వైపు చూపే మరొక చివరను దక్షిణ కొన లేదా అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అంటారు. వాటి ఆకారం ఏదైనప్పటికీ అన్ని అయస్కాంతాలకు రెండు ధ్రువాలు ఉంటాయి. సాధారణంగా ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు అయస్కాంతాలపై గుర్తించబడి ఉంటాయి. శతాబ్దాలుగా ప్రయాణికులు దిక్కులను కనుగొనడానికి ఈ లక్షణాన్ని ఉపయోగిస్తారు. పురాతన కాలంలో ప్రయాణికులు ఎల్లప్పుడూ తమతో తీసుకెళ్లే సహజ అయస్కాంతాలను దారంతో వేలాడదీయడం ద్వారా దిక్కులను కనుగొనేవారు. అయస్కాంతాల యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది. దీనిని దిక్సూచి అని పిలుస్తారు. దిక్సూచి సాధారణంగా ఒక గాజు మూత కలిగిన చిన్న పెట్టె. పెట్టె లోపల ఇరుసుపై అయస్కాంతీకరించిన సూది స్వేచ్ఛగా తిరగగలిగేలా అమర్చబడి ఉంటుంది. దిక్సూచిలో అయస్కాంత సూది యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించడానికి సాధారణంగా దీనికి ప్రత్యేక రంగు వేస్తారు. ఇనుప మేకు, సూది లేదా బ్లేడులను కూడా అయస్కాంతాలుగా మార్చవచ్చు. అయస్కాంతాల మధ్య ఆకర్షణ మరియు వికర్షణ. రెండు అయస్కాంతాల విజాతి ధ్రువాలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు ఒకదానినొకటి వికర్షించుకుంటాయి. కొన్ని జాగ్రత్తలు: వేడి చేసినప్పుడు, సుత్తితో కొట్టినప్పుడు లేదా కొంత ఎత్తు నుండి పడేసినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి. అలాగే అయస్కాంతాలను సరిగ్గా భద్రపరచకపోతే
ధర్మాలను కోల్పోతాయి. దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. వాటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. అలాగే 2 మెత్తని ఇనుపు ముక్కలను వాటి 2 చివరలా ఉంచాలి. గుర్రపునాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి. క్యాసెట్లు, మొబైల్స్, టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్, కంపాక్ట్ డిస్కులు మరియు కంప్యూటర్లు దూరంగా ఉంచాలి. అభ్యాసం కింది ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, కృత్రిమ అయస్కాంతాలు దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, స్తూపాకార లేదా గుండ్రటి చివరలు గల అయస్కాంతం వంటి వివిధ ఆకృతులలో తయారు చేయబడ్డాయి. సెకండ్ వన్, అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. థర్డ్ వన్, కాగితం అయస్కాంత పదార్థం కాదు. ఫోర్త్ వన్, గతంలో నావికులు సహజ అయస్కాంతం వేలాడదీయడం ద్వారా దిక్కులను కనుగొనేవారు. ఫిఫ్త్ వన్, అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిగి ఉంటుంది. కింది వాక్యాలు తప్పో ఒప్పో తెలపండి. ఫస్ట్ వన్, ఒక స్తూపాకార అయస్కాంతానికి ఒకే ఒక ధ్రువం ఉంటుంది. రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఏ అయస్కాంతానికైనా 2 ధ్రువాలు ఉంటాయి. సెకండ్ వన్, కృత్రిమ అయస్కాంతాలు గ్రీసులో కనుగొనబడ్డాయి. థర్డ్ వన్, అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదానినొకటి వికర్షించుకుంటాయి. కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, దండాయస్కాంతాన్ని ఇనుపరంజనకి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు దాని మధ్య భాగంలో ఎక్కువగా అంటుకుంటుంది. రాంగ్ ఆన్సర్, ధ్రువాల వద్ద ఎక్కువగా అంటుకుంటుంది. ఫిఫ్త్ వన్, దండాయస్కాంతాలు ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను చూపుతాయి. కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ వన్, ఏ ప్రదేశంలోనైనా తూర్పు పడమర దిశను కనుగొనడానికి దిక్సూచిని ఉపయోగించవచ్చు. రాంగ్ ఆన్సర్, ఉత్తర దక్షిణాలను సూచించడానికి దిక్సూచిని ఉపయోగిస్తారు. సెవెంత్ వన్, రబ్బరు ఒక అయస్కాంత పదార్థం. రాంగ్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.